ఇప్పుడు మీరు వినే కథ వద్దన్న పని చేస్తే. అమరావతి నగరమునకు సమీపంలో వైకుంఠపురం అనే గ్రామంలో రత్నాచారి అనే పండితుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు అభ్యసించినవాడు. అతని వద్ద శివానందుడు పనిచేసేవాడు. శివానందుడు రత్నాచారికి సంబంధించిన పనులన్నీ చేసేవాడు. ఇంటిని ప్రతిరోజు దుమ్ము దులిపి పరిశుభ్రంగా ఉంచేవాడు. ప్రతిదినం పూల కుండీలలో పూలను మార్చి ఇంటిని పూలతో అలంకరిస్తూ ఇంటిలో సువాసనలు వెదజల్లునట్లు చేసేవాడు. వంటిలను కూడా శుభ్రంగా ఉంచేవాడు. ఇల్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దేవాడు. రత్నాచారికి పరిశుభ్రత అంటే ఇష్టం. ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా కోపగించుకునేవాడు. ఒకరోజు భోజనశాలలోని టేబుల్ను చక్కగా పరిశుభ్రంగా ఉండేట్టు చేశాడు శివానందుడు. తరువాత హాలులోని సోఫాలను దులిపి వాటిపై తలగడలను అమర్చి గది నిండా వాసన వచ్చేట్టు పూల అత్తరులను చల్లి ఇంటిని అందంగా ఉండేలా చేస్తున్నాడు. అదే సమయంలో ఇంటి తలుపులు ఎవరో తట్టారు. శివానందుడు తలుపు తీసి చూశాడు. జమీందారు గారి పుత్రిక మాలిని, ఆమె స్నేహితురాళ్ళు వచ్చారు. వారిని సోఫాలపై కూర్చుండబెట్టి శివానందుడు రత్నాచారికి ఈ విషయం తెలిపాడు. రత్నాచారి వచ్చి వారి యోగక్షేమాలను కనుగొన్నాడు. అది టీ సమయం. అతిథులకు టీ ఇవ్వాలి అనుకుంటూ శివానందుడు టీ కలుపుదామని చూస్తే పాలు లేవు, టీ పొడి లేదు, తినడానికి కనీసం బిస్కెట్లు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కాక అలాగే వంటింట్లో తచ్చాడుతూ తిరిగాడు శివానందుడు. రత్నాచారి వంటింట్లోకి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తర్వాత శివానందుడితో, శివానంద, నీవు బల్లపై ఖాళీ ప్లేట్లు ఖాళీ గిన్నెలు ఉంచు, అలాగే టీపాట్లో వేడి నీరు పోసి ఉంచు అని వెళ్ళిపోయాడు. శివానందుడికి అర్థం కాలేదు. అయినా యజమాని చెప్పిన పని చేశాడు. రత్నాచారి తన కోటును ధరించాడు. మాలినిని, ఆమె స్నేహితురాలను బల్ల వద్దకు టీకి ఆహ్వానించాడు. వారు వచ్చి కుర్చీలపై కూర్చున్నారు. వారి ఎదురుగా ఖాళీ పల్లెములు ఉన్నాయి. అర్థం కాక అక్కడ పాత్రలపై మూతలను తీసి చూశారు. ఆశ్చర్యం, అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. వారు అయోమయంగా రత్నాచారి వైపు చూశారు. రత్నాచారి శివానందుని వంటింట్లోకి వెళ్ళమన్నాడు. శివానందుడికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కానీ ఏం చేస్తాడు? యజమాని ఆజ్ఞ పాటించాలి కదా. అందుకని వంటింటిలోకి వెళ్ళి తలుపు సందులోంచి ఏమి జరుగుతుందో గమనించసాగాడు. రత్నాచారి మాలినితో, రాణి, నీకేం కావాలి అని అడిగాడు. ఆమె రొట్టెలు మంచి వెన్న కావాలని అంది. ఆమె స్నేహితురాలు కూడా, నాకు రొట్టె మంచి జామ్ కావాలి అంది. మరొక మిత్రురాలు, నాకు గారెలు దానిలో కొబ్బరి పచ్చడి కావాలి అంది. మరొక మిత్రురాలు, వేడివేడి బజ్జీలు కావాలి అని అడిగింది. రత్నాచారి రొట్టెలు, వెన్న, జామ్, గారెలు, బజ్జీలు, కొబ్బరి పచ్చడి రండి, వెంటనే రావాలి అన్నాడు. ఆశ్చర్యంగా ఒక పాత్ర నిండా గారెలు, ఒక దానిలో ఘుమఘుమలాడే వెన్న, మరొక దానిలో యాపిల్ పండ్లతో చేసిన జామ్, ఒక పళ్ళెం నిండా రొట్టెలు, మరొక పాత్రలో కొబ్బరి పచ్చడి ప్రత్యక్షమయ్యాయి. మీకు కావలసినవి కావలసినని తినండి అంటూ వారికి వాటిని వడ్డించాడు రత్నాచారి. వారు వాటిని తింటూ వాటి రుచిని తెగమెచ్చుకున్నారు. తరువాత అందరికీ టీపాట్ నుండి కప్పులలోకి టీని వంచాడు. శివానందుడు టీపాట్లోంచి వేడి నీరు వస్తాయని అనుకున్నాడు. కానీ వేడివేడి టీ వచ్చింది. అందరూ టీ తాగారు. తరువాత రత్నాచారి శివానందుడిని పిలిచి, శివానంద, మేము మంగళగిరి నరసింహస్వామిని దర్శించుటకు వెళ్తున్నాము. అక్కడ నుండి వారిని అమరావతికి పంపి నేను ఇంటికి వస్తాను. నీవు ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు. శివానందుడు అలాగే అన్నాడు. తర్వాత రత్నాచారి శివానందునికి కోటు ఇచ్చి, దీనిని నా రూంలో భద్రపరచు. ఇది మహిమగల కోటు. ఇది వేసుకుని నీవేమైనా మాయలు ప్రదర్శించటానికి ప్రయత్నిస్తే ఇబ్బందులలో పడతావు. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మాలినిని, ఆమె స్నేహితురాళ్లను తీసుకుని మంగళగిరి వెళ్ళిపోయాడు. శివానందుడు టేబుల్పై ఉన్న పదార్థాలను రుచి చూశాడు. అవి అత్యద్భుతంగా ఉన్నాయి. టీ కూడా చాలా బాగుంది. తాను కూడా తన మిత్రులకు ఇటువంటి విందు ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటూ టేబుల్ను పరిశుభ్రం చేశాడు. శివానందుడు తన స్నేహితులైన గణపతి, నందు, లంబు, జంబులను రేపు సాయంకాలం విందుకు రమ్మని కబురు చేశాడు. వారందరూ సమయానికి వచ్చారు. శివానందుడు వారిని బల్ల వద్ద కూర్చోమన్నాడు. వంటింటిలో పొయ్యి మీద గిన్నెతో నీరు పెట్టాడు. పొయ్యిని వెలిగించి తన స్నేహితుల వద్దకు వచ్చాడు. వారు ఏమేం పదార్థాలు తయారు చేశావు అని అడిగారు. మీకేది కావాలంటే అదే వడ్డిస్తా అంటూ వంటింటిలోకి వెళ్ళాడు శివానందుడు.
గణపతి బల్లపై ఉన్న పాత్ర యొక్క మూతను తీసి పాత్రలోకి తొంగి చూశాడు. అది ఖాళీగా ఉంది. దాని పక్కనున్న పాత్రను చూస్తే అది కూడా ఖాళీగా ఉంది. అసలు బల్లపై ఉన్న ఏ పాత్రలోనూ ఏ పదార్థమూ లేదని వారు గమనించారు. శివానందుడు టీపాట్లో వేడి నీరు తీసుకుని వచ్చాడు. జంబు అడిగాడు, శివానంద, మమ్మల్ని విందుకు పిలిచి ఖాళీ గిన్నెలు మా ముందు పెట్టావు, ఇదేం పనిరా అన్నాడు. శివానందుడు, ఓహో, గిన్నెలను చూశారా? సరే, అసలు సంగతి చెబుతాను వినండి. నేనిచ్చే విందు సాధారణ విందు కాదు. మీరే చూస్తారుగా, ఒక నిమిషం ఆగండి అంటూ రత్నాచారి గదిలోకి వెళ్ళి అతడు వేసుకునే కోటునే వేసుకున్నాడు. తన మిత్రుల వద్దకు వచ్చి, ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో అని అడిగాడు. గణపతేమో నాకు లడ్లు కావాలి అన్నాడు. నందు నాకు జాంగ్రీలు కావాలి అన్నాడు. జంబు నాకు రసగుల్లాలు కావాలి అన్నాడు. శివానందుడు చప్పట్లు కొట్టి లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు రావాలి అన్నాడు. పాత్రలన్నీ ఖాళీగానే ఉన్నాయి. శివానందుడు మరలా గట్టిగా అరిచాడు, లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు రావాలి, ఈ పాత్రలు నిండాలి అని. కాని ఏ పాత్ర నిండలేదు, ఏదీ రాలేదు. శివానందునికి ముచ్చెమటలు పోస్తున్నాయి. మిత్రుల ముందు అవమానింపబడుతున్నానని బాధపడ్డాడు. గణపతి అననే అన్నాడు, ఏరా, ప్రత్యేక విందు అంటే ఇదేనా? ఖాళీ పాత్రలలో మనకు కావలసినవి ఊహించుకుని తిన్నట్లుగా భావించటమేనా అన్నాడు. శివానందుడు ఏడుపుతో కూడిన గొంతుతో, లడ్లు వెంటనే రా, జాంగ్రీలు పాత్రను నింపు, రసగుల్లాలు పరుగు పరుగున రండి అంటూ బాళ్లను కొట్టాడు. ఆశ్చర్యం, పాత్రలన్నీ లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలతో నిండిపోయాయి. అందరూ వాటిని చూస్తూ లొట్టలు వేశారు. మీకు కావలసినన్ని తినండి, సంతోషించండి అన్నాడు శివానందుడు. శివానందునికి ఆనందంగానూ గర్వంగానూ కూడా ఉంది. తాను మొదటిసారి మ్యాజిక్ చేశాడు. తన యజమాని వలనే పార్టీ ఇచ్చాడు. శివానందుని మిత్రులు వారికి నచ్చినవి తింటూ, శివానంద, నీకీ మహిమ ఎలా వచ్చిందిరా అని అడిగారు. శివానందుడు, ఇదేం మాయరా, ఇంకా గొప్ప పనులు చేయగలను. అప్పుడప్పుడు మా యజమానికి నేనే మంత్రరహస్యాలు చెబుతూ ఉంటాను అంటూ కప్పులలోకి టీపాట్ను వంచాడు. వేడివేడి టీతో కప్పులు నిండాయి. శివానందుడు టీ తాగి ఖాళీ కప్పు టేబుల్పై ఉంచాడు. గణపతి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించాడు. ఒరేయ్ శివానంద, ఈ పాత్రలు చూశావా? ఎన్ని తిన్నా ఇవి ఖాళీ కావటం లేదు. పైగా లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలతో టేబుల్ కూడా నిండుతుంది అన్నాడు. అందరూ ఈ విషయాన్ని గుర్తించి ఆందోళన చెందారు. శివానందుడికి లోపల బెరుకుగా ఉన్న, పైకి మాత్రం డాంబికంగా, మరేం పర్వాలేదు, వీటన్నింటినీ దాచి రేపు మరికొందరికి విందు ఇద్దామనుకున్నాను అన్నాడు. జంబు అన్నాడు, ఒరే శివానంద, ఊరు మొత్తం పిలిచినా ఈ పదార్థాలు సరిపోతాయి. ముందు నీ మంత్రశక్తితో వీటిని ఆపేయి. చూసావా ఎలా పెరుగుతున్నాయో? ఇవి ఇలా పెరుగుతుంటే ఈ గది వీటితోనే నిండుతుంది అన్నాడు. శివానందునికి భయం వేసింది. వీటిని ఆపటం తనకు తెలియదు. ఏం చేయాలో తెలియక, సరే వీటి సంగతి నేను చూసుకుంటాను, ముందు వేడివేడిగా టీ తాగండి అని వారికి కప్పులు అందించాడు. వారు టీ తాగుతుండగా జంబు అరిచాడు, ఒరేయ్ అటు చూడరా, టీపాట్ నుండి టీ బయటకు వస్తోంది. అందరూ టీపాట్ వంక చూశారు. టీపాట్ నుండి టీ పొంగి వస్తోంది. టీతో టేబులు, నేల తడిసిపోతున్నాయి. శివానందుడు టీపాట్ను తీసుకుని వెళ్ళి వంటింటిలో పెట్టి వచ్చాడు. కానీ టీపాట్ గాలిలో ఎగురుతూ వచ్చింది. అది గాలిలో నుండి టీని వంపుతుంది. టీతో ఫ్లవర్ వాజులు, అక్కడ ఉన్న పాత్రలు, కప్పులు అన్నీ నిండిపోయాయి. శివానందుడు ఎగిరి దానిని పట్టుకోబోయాడు. కానీ అది అందలేదు. పైగా అతని కోటుపై టీ పోసింది. శివానందుడు కోటుపై మరకను చూసి యజమాని తనను తిడతాడని భయపడ్డాడు. శివానందుని మిత్రులు భయంతో తరువాత వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. శివానందుడు కోటును శుభ్రంగా సబ్బుతో రుద్ది మరకను పోగొట్టి దానిని యజమాని గదిలో కుర్చీపై ఆరబెట్టినట్లు వేశాడు. అంతలో గణపతి, జంబు, నందులు శివానందుని బయటికి రమ్మని అరిచారు. శివానందుడు గబగబా బయటికి వచ్చి చూశాడు. టీ కాలువలు కట్టి ప్రవహిస్తోంది. లడ్లు, జాంగ్రీలు, రసగుల్లాలు దానిలో కలిసిపోయి నానా భీభత్సంగా ఉంది. అంతలో రత్నాచారి అక్కడికి వచ్చాడు. యజమానిని చూసి శివానందునికి సంతోషించాలో ఏడవాలో అర్థం కాలేదు. రత్నాచారికి పరిస్థితి అర్థమైంది. వెంటనే అసజస తతగా ఆగిపో అన్నాడు. ఆశ్చర్యంగా టీ, మిఠాయిలు రావటం ఆగిపోయాయి. శివానందుడు గుండె మీద చేయి వేసుకుని హమ్మయ్య అనుకున్నాడు.
రత్నాచారి శివానందుని తిట్టాడు. శివానందుడు ఏడ్చి క్షమించమని అడిగాడు. రత్నాచారి అప్పుడు శాంతించాడు. సరే, నిన్ను పనిలో ఉంచుకుంటాను. చేయవద్దన్న పనిని చేస్తే వచ్చే ఫలితం చూశావుగా, ఇక నుంచైనా బుద్ధిగా చెప్పిన పనిని చేస్తావా అన్నాడు. శివానందుడు అలాగేనంటూ తలాడించాడు. ఇల్లంతా టీతో పంచదార రసంతో లడ్లు జాంగ్రీలతో ఖరాబుగా ఉంది. ఇంటిని శుభ్రం చేయాలి అన్నాడు రత్నాచారి. మీరు తలచుకుంటే నిమిషంలో శుభ్రపడుతుంది అన్నాడు శివానందుడు ఉత్సాహంగా. ఎలా అడిగాడు రత్నాచారి. మీరు మంత్రం చదివారంటే శివానందుని వాక్యం పూర్తి కాకుండానే శివానంద, ప్రతి పనికి మంత్రశక్తిని ఉపయోగించరాదు, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దానికంటే మానవశక్తి గొప్పది. ఇంటిని శుభ్రపరచటంలో నీవు నేర్పరివి, అందుకని నీవే ఇంటిని శుభ్రపరచు అని చెప్పి వెళ్ళిపోయాడు. శివానందుడు 4 రోజులు కష్టపడి ఇంటిని శుభ్రపరిచి మరల దానిని అందంగా తీర్చిదిద్దాడు. దన్న పని చేసినందుకు శివానందుడు పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకని పెద్దలు అనుభవంతో చెప్పిన మాటలు వినాలి. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.